మీ ఇంట్లో అందరూ చాలా బద్ధకంగా ఉంటున్నారా? మీ పిల్లలైతే మాత్రం బాబోయ్! ఇంక బద్ధకానికి మా పిల్లలేనండి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేది అనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా మీకోసమే. అసలు వాళ్ళంత బద్ధకంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? జాతకవశాత్తు ఏ వ్యక్తి మీదైనా శని ప్రభావం ఉన్నట్లయితే వాళ్ళు చాలా బద్ధకంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళని యాక్టివేట్ చేసే బాధ్యత మనదే కదా! అయితే మమ్మల్ని ఏం చేయమంటారండి అనుకుంటున్నారా? అసలు ఎందుకు బద్ధకం వస్తుందో చెప్తాను వినండి. మీ పిల్లల జాతకంలో జాతకవశాత్తు లగ్నం మీద శని వీక్షణలున్నా, లగ్నంలో శని ఉన్నా వాళ్ళకి బద్ధకం అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ కూడా ఉందండోయ్! వాళ్ళు ఏదైనా పని ప్రారంభించడానికి బద్ధకిస్తారు. కానీ ఒక పనిని పట్టుకుంటే మాత్రం చాలా పట్టుదలతో చేస్తారు. ఈ రెండిటికి కారణం శనే. శని చాలా నెమ్మదిగా కదిలేటటువంటి గ్రహం. అందువల్ల వాళ్ళకి ఏదైనా ప్రారంభించడానికి బద్ధకం ఏర్పడుతుంది. అదే శని ఓర్పుని, సహనాన్ని ఇచ్చే గ్రహం. కనుక పని అనేది పట్టుదలతో పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి ఆ గ్రహం అనేది ఉపయోగపడుతుంది. కనుక ఆ బద్ధకాన్ని పోగొట్టాలి అంటే మీ ఇంట్లో వాళ్ళతో, మీ పిల్లలతో చక్కగా వాకింగ్ చేయించండి. జిమ్ చేయించండి. పరిగెత్తించండి. కాళ్ళతో ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించండి. మీరేమైనా జిమ్ ట్రైనరా? ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే శని యొక్క ప్రభావం మనకి కాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ శని గ్రహం యొక్క వీక్షణ నుంచి ఆయన యొక్క మంచి వైపు మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కాళ్ళతో చేసే ఎక్సర్సైజులు ఎక్కువ చేయించాలి. అప్పుడు శని కూడా ప్రీతి చెంది వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి జాతకంలో ఇస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరుగుతోందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి.